మామ ఒక ఇంపార్టెంట్ అండ్ క్రేజీ కాన్సెప్ట్ చెప్తాం మామ, మంచిగా వినండి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్వింగ్ ట్రేడింగ్కి, సో అది సమ్ టైమ్స్ అది ఫెయిల్ అయిపోతుంది అండ్ చాలా మంది స్టాప్ లాస్ తీసేసుకుంటారు. బట్ ఏ టైప్ ఆఫ్ స్టాప్ లాస్ తీసుకోవాలి, ప్రాపర్గా ఇక్కడ తీసుకోవాలనేది నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఈ కిమ్స్ స్టాక్ ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అండ్ ఒక కన్సాలిడేషన్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది మామ. రైట్, సో వెళ్ళిపోయినాక ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ చూసి ఎంటర్ అయిపోతాం మనం, వెల్ అండ్ గుడ్. ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ. బట్ సో తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో ఇక్కడ చూసుకోండి. సో ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోయింది అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది, కింద దాకా వచ్చేసింది. చాలా మంది ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంటారు. ఓకే, సో వాళ్ళ రిస్క్ని బట్టి తీసేసుకుంటారు. బట్ నేను అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్ ఏం చేస్తాం ఇలాంటి టైంలో, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకేదైనా సపోర్ట్ లైన్ ఉందా, ట్రెండ్ లైన్ ఉందా చూసుకుంటాం మేము నియర్ బై. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇంకొక సపోర్ట్ లైన్, ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ కూడా ఉంది మనకి. రైట్, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ కూడా ఉంది. సో ఇక్కడ మేము ఇంకేదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతుందో చూసుకుంటాం. ఆ ప్యాటర్న్ ఫెయిల్ అయినాక మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. రైట్, సో అందరు స్టాప్ లాస్ హిట్ చేస్తారు చాలా మంది, బట్ మేము అట్లా స్టాప్ లాస్ తీసుకోము. సో ఇక్కడ చూసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి పోవచ్చు మామ. ఓకే, 50-50 ఛాన్సెస్. సో ఇక్కడ ఏమైంది అనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, సెప్టెంబర్ 15-16 ఈ జోన్ కాడ మళ్ళీ కింద పడిపోయింది. సో ఇక్కడ సేమ్ థింగ్ మనం నిఫ్టీలో చూసుకుందాం. ఇక్కడ నిఫ్టీలో చూసుకుంటే ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 15th ఆ వీక్లో మనం మళ్ళీ కింద ఫాల్ అయ్యి మళ్ళీ పైకి పోయింది. సేమ్ థింగ్ మన కిమ్స్ స్టాక్ కూడా, కిమ్స్ కానీ లేకపోతే సమ్ అదర్ స్టాక్స్ కూడా సో అలా పైకి పోతుంది. సో ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తుంది అండ్ అందరు స్టాప్ లాస్ సిట్ చేసి పైకి పోతుంది మామ. సో మనం ఎక్కడ ప్రాపర్ స్టాప్ లాస్ తీసుకోవాలనేది ఒక రియల్ ట్రేడర్కే అర్థమవుతుంది. సింపుల్ మామ. థ్యాంక్ యూ.